ఇదే గత ప్రభుత్వ హయాంలో ఎవరైనా అరెస్టు చేయాలి అన్నా ఏదైనా జరపాలి అన్నా పోలీసులకు ఎంత సమయం పట్టేదండి? పట్టుమని 24 గంటలు కూడా పట్టేది కాదు. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు. ఎప్పుడు పడితే అప్పుడు గోడలు దుక్కేసేవాళ్ళు, నోటీసులు ఉండే కాదు, ఏమీ లేదు. మరి ఆ విధంగా అక్కడ నాయకుల్ని తరలించేసేసి కొంతమంది పైన అయితే థర్డ్ డిగ్రీ ఉపయోగించి చేశారు. మరి ఇక్కడ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసుల వ్యవహార శైలి ఎందుకు అలా మారింది? ఏ విధంగా చేస్తున్నారు? ఇక్కడ ఓ ప్రక్కన సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయినా కానీ మరి ఎందుకని అదుపులోకి తీసుకోలేకపోతున్నారు? డిసెంబర్ 4వ తేదీన అక్కడ గోడౌన్లో బియ్యం దొరికిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసిన 10వ తారీఖు తర్వాత కూడా ఇన్ని రోజులు జాప్యం చేసి చివరికి వాళ్ళు అప్స్కాండ్ అయిపోయి ఎక్కడున్నారో తెలియదు అని చెప్పేసి అధికారులే చేతులు ఎత్తేస్తున్నారు అంటే దీని వెనకాల ఎవరున్నట్లుగా అర్థం చేసుకోవాలి ఇక. సో కృష్ణా జిల్లాలో ఉన్న అధికారులందరూ కూడా గతంలో ఎటువంటి సత్సంబంధాలు కలిగి ఉన్నాయో పేర్ని నానితో ఆ విధంగా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆ సంబంధాలన్నీ కూడా ఖచ్చితంగా అదే అనుకోవాలి. సో ఇక్కడ పేర్ని నాని గారా లేకపోతే ఇంకొకరా ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, నిజంగా అవినీతికి పాల్పడిన అక్రమాలు చేసినా పోలీసులు చేయవలసిన యాక్షన్ ప్లాన్ ఏంటండి? ఇమ్మీడియట్గా అదుపులోకి తీసుకోవాలి కదా. మరి ఎందుకు తీసుకోలేకపోతున్నారు? ఇంకా మాకు ఆచూకీ లభ్యం లేదు, అది ఇది అని చెప్పేసి అంటున్నారు. నిజంగా మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎంత ఎఫిషియెంట్ పోలీసులు అండి. ఇమ్మీడియట్గా ఏదైనా సరే ట్రేస్ అవుట్ చేయాలి అంటే 24 గంటల సమయం వాళ్ళకి చాలా ఎక్కువ. అంత టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్లో. మరి అటువంటిది వాళ్ళ టాలెంటు, వాళ్ళ నైపుణ్యత అవన్నీ కూడా ఏమైపోయాయండి? ఇవాళ వైసీపీ నాయకులు ఒకరి తర్వాత ఒకరు ఇన్ని అన్యాయాలు చేశారు, అన్ని అవినీతి చేశారని చెప్పేసి ప్రభుత్వం ప్రక్కన బయట పెడుతూనే ఉంది. కానీ దాని తర్వాత పరిణామాలు అరెస్టులు కావచ్చు, లేకపోతే అదుపులోకి తీసుకుంటాం కావచ్చు, మరి ఇవన్నీ కూడా ఎందుకు జరగట్లా? సో అందుగురించే కదా పవన్ కళ్యాణ్ గారు కూడా డైరెక్ట్గానే ఆయన ప్రభుత్వంలో ఉండి కూడా డీజీపీ గారిని ఉద్దేశించి లేకపోతే హోమ్ మినిస్టర్ గారిని కోట్ చేస్తూ ఈ విధంగా మాట్లాడారు. సో ఇప్పటికీ కూడా మార్పు ఏమీ లేదు. సో అంటే వాళ్ళు ఏదో కూటమి అధికారంలోకి వచ్చింది, ఆ పార్టీలు అయితే అధికారంలో అటు నుంచి ఇటు నుంచి అటు అధికారంలో ఉన్నవాళ్ళు విపక్షం అయ్యారు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళేమో అధికార పక్షం అయ్యారు, అంతే తప్ప మిగతాదంతా సేమ్ టు సేమ్గా మిగిలిపోయిందా? మరి ప్రజల సొమ్ములను ఆ విధంగా కొల్లగొట్టేసిన నాయకులని ఏ విధంగా శిక్షించాలి? శిక్షించకుండా తాత్సారం చేస్తున్నారేంటి అనే ప్రశ్నలు అయితే మాత్రం తలెత్తుతూ ఉన్నాయి. మరి ఇటువంటి తరుణంలో ప్రజలకు ఎటువంటి సంకేతం ఇస్తున్నారు?